పట్టుదలతో ముందుకు సాగాలి, అనుకున్నది సాధించాలి, అంతవరకు చెప్పుకున్నాను సార్. వెరీ గుడ్, కూర్చో. పెద్ద నేను లాయర్ అవుతాను సార్. సార్ నేను మా నాన్న అవుతాను సార్. మా నాన్న ఒక రైతు సార్. మా నాన్న లేదు సార్, చనిపోయాడు. అది అప్పుడు పని చూసుకుని పోగలుగుతా. సరే సరే అయ్యా వెంకటేశ్వర గారు నమస్కారం అండి. రావయ్య సుబ్బారావు. ఏంటి అయ్యా పంటకి పురుగు సోకిందయ్యా, మందు కొట్టాలి, 50,000 అప్పుంటే ఉన్నాయా. ఏంటి 50,000 అప్ప? పోయినసారి తీసుకున్న డబ్బే ఇంకా వెనక్కి ఇంకా 50,000 అప్ప తీర్చేస్తానయ్యా. ఏం తీరుస్తావు ఏంటి? వస్తానయ్యా. సరే పంటకి పురుగు సోకిందా, మందు మొన్నంటే ఉంది సార్. అరే ఆ 47 తీరా. వ్యాపారం అంటే ఎలానే ఉండాలి ఈరా బాబు. సార్ తమ్ముడు డౌన్ డౌన్ తీసుకొస్తాను. అయ్యా రేపు మాకు పంట చేతికి వచ్చింది, మొత్తం తీర్చేస్తానయ్యా. తీర్చేస్తానయ్యా. సరే పర్వాలేదు. ఆంటీ మేడం డౌన్ డౌన్. పురుగుల మందు చల్లాడుగా, పంటలో నాశనం అయిపోయింది. ఓరి భగవంతుడా. ఏం సుబ్బారావు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? 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 అలా చనిపోయాడు రాజు. రైతు దేశానికి వెన్నెముక్క అంటారు. ఈ రోజు కేజీ బియ్యం 60 నుండి 120 దాకా ఉన్నాయి. నువ్వు బాగా చదువుకొని మీ నాన్న పోయి చూపించు. సరే సార్, మేము బాగా చదువుకొని ఏ పంటకి ఏ మందు కావాలో తెలుసుకుంటాం సార్. సరే రాజు. రైతు